సార్, ఆపరేషన్ సింధూర్ అది ఎడతెరిపని ఒక సీరియల్లా కొనసాగుతుంది. సరే, దాని మీద పాకిస్తాన్ మీద భారత్ ఏ రకంగా రివెంజ్ తీసుకుంది, ఏం చేయబోతున్నది, ఫ్యూచర్ ఏంటన్నది కాలం నిర్ణయిస్తుంది. కానీ కొంతమంది యూట్యూబర్స్ ముసుగులో వాళ్ళకి గూఢచర్య చేయడం, మరికొంతమంది ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెట్టడం చాలా కాంట్రవర్సీగా మారుతున్న అంశం ఏంటంటే శర్మిష్ఠ వ్యాఖ్యలు. దీని మీద నెటిజన్లు అందరూ కూడా మండిపడుతున్నారు. మరి మమతా బెనర్జీ అంశం అన్నది కూడా ఒక పక్క, అంటే ముఖ్యమంత్రి స్థాయి అయితే ఒక రకంగా ఆలోచిస్తారా, సామాన్యమైన వాళ్ళు అయితే మరో రకంగా ఆలోచిస్తారా అనేది మరొక వాదన అవుతుంది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ అవుతున్నారు ఈ అంశం మీద. అసలు ఏంటి ఆపరేషన్ సింధూర్ మీద ఈ కాంట్రవర్సీ పోస్టులు, ఇది ఎటువైపు దారితీస్తుంది, ఏంటి పరిస్థితి? ఇక్కడ చాలా ప్రొఫౌండ్ ఇష్యూ, చాలా లోతైన విషయాలు ఉన్నాయండి. ఎందుకంటే భారతదేశం ప్రజాస్వామ్య దేశం. భారత రాజ్యాంగం మనకి ఆర్టికల్ 19 కింద ఎన్నో స్వేచ్ఛలు ఇస్తుంది, 6 రకాల స్వేచ్ఛలు ఇస్తుంది. ఓకే, రైట్ టు ఎక్స్ప్రెషన్ అని 6 రకాల. ఈ స్వేచ్ఛల్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఇంత స్వేచ్ఛని చైనాలో ఉపయోగించుకుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంత రాజ్యాంగం, భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం మనకి ఇచ్చిన 6 రకాల స్వేచ్ఛల్ని మనం ఇంత నిరుపయోగంగా ఉపయోగించుకుంటున్నాం. దాన్ని ఒక ప్రకృతి పరంగా మనకి ఇచ్చిన స్వేచ్ఛ రాజ్యాంగం. కానీ ఇదే స్వేచ్ఛని చైనాలో ఉపయోగిస్తే ఎక్కడ ఉంటామండి? అసలు మళ్ళీ మనిషి నోబెల్ లారెట్లే కనపడతలే, రక్షణ శాఖ మంత్రుల మాయమైపోతారు చైనాలో. అంటే ప్రజాస్వామ్యం లేని దేశాలతో మనం కంపేర్ చేసుకుంటే భారతీయులు మనం ఎలా వ్యవహరించాలి, బాధ్యతాయుతంగా ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా ఇష్యూ అనేది అది ఒక రకమైన అంశం. అదేంటంటే స్వయంగా వాళ్ళు స్పై అయిపోయారు, ఏదో వ్యూస్ కోసం, శారీరక సంబంధాల కోసం, ఓకే, ఆవిడ పెళ్ళిళ్ళు కోసం, అదేవిధంగా డబ్బుల కోసం, ఈ విధంగా ఆవిడ అమ్ముకుపోయారు. ఒక సిఆర్పిఎఫ్ పహల్గామ్లో పనిచేసిన సిఆర్పిఎఫ్ ఏఎస్ఐ ఆయన, వీళ్ళు ఏంటంటే ఒక స్పైయింగ్, ఈవెన్ తెలుగు యూట్యూబర్లు. ఇదంతా ఒక విషయం. ఇప్పుడు ఈవిడి శర్మిష్ఠ అనే ఒక లా స్టూడెంట్ అనేది, ఈ మమతా బెనర్జీ గారి ఇష్యూ అనేది ఇంకొక రకమైన విషయం. వీళ్ళు ఏంటంటే దే ఆర్ నాట్ స్పై. వాళ్ళు ఏంటంటే విచ్చలవిడిగా వాళ్ళకున్న స్వేచ్ఛను ఉపయోగించారు. భారత రాజ్యాంగమే కొన్ని పరిమితులు పెట్టిందనమాట, స్వేచ్ఛను ఎలా ఉపయోగించుకోవాలి. మనం ఏదైనా ఒకటి మాట్లాడినప్పుడు వేరే దేశంతో సంబంధాలు పోకూడదు అనేది ఒకటి ఉంటుంది. మనం మాట్లాడే ఒక స్వేచ్ఛ, మాట్లాడే భాష ఇప్పుడు చట్టభద్రతలకు సమస్య కాకూడదు. ఇప్పుడు మమతా బెనర్జీ గారు మాట్లాడింది ఏంటి, ఈవిడ మాట్లాడింది ఏంటంటే ఒక కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడినట్టున్నాయి. ఇప్పుడు ఒక పాకిస్తానీ జర్నలిస్టు శర్మిష్ఠ అనే ఒక క్వశ్చన్ అడుగుతారు, మేము ఎటువంటి తప్పు చేయకుండా మా మీద భారతదేశం కాల్పులు జరిపేసింది పహల్గాం తర్వాత ఏంటి అని అడిగితే ఆవిడ ఒక మాట అంది, నో మోర్ వీఆర్ గాంధీయన్ ఫాలోవర్స్ అని. గాంధీయన్ అంటే మేము హింసావాదులు అయిపోయాం, చాలా తప్పుగా మాట్లాడింది. ఓకే, ఆవిడని అరెస్ట్ చేశారు, కరెక్టే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటంటే మమతా బెనర్జీ గారు కూడా సనాతన ధర్మానికి సంబంధించి ఒక కమ్యూనిటీకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు ఈవిడ ఒక కమ్యూనిటీకి, ఒక మతానికి వ్యతిరేకంగా మనం మాట్లాడించారు. ఆవిడని అరెస్ట్ చేశారు, 14 days అలీపూర్ కోర్టు 14 days కస్టడీకి పంపడం జరిగింది. మరి మమతా బెనర్జీ గారు కూడా ఒక కమ్యూనిటీకి ఎగెనిస్ట్గా మాట్లాడారు. అది కూడా డామినెంట్ కమ్యూనిటీ, ఏదైనా సనాతన ధర్మం కోసం అంటే తప్పు. మరి చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఒక కమ్యూనిటీకి ఎగెనిస్ట్గా ఇలా మాట్లాడటం తప్పు కదా అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇది కరెక్టే. మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారా, ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నారా, ఏ స్థాయిలో ఉన్నారని కాదు, మీరు భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా, ఇక్కడ భారత రాజ్యాంగమే కాదు భారత సంస్కృతి సాంప్రదాయాలను అన్నీ ఫాలో అయ్యి భారతదేశాన్ని గౌరవించినట్టు, భారతదేశంలో చట్టభద్రతల సమస్యలు రాకుండా లౌకిక రాజు అనుకూలంగా చేస్తున్నారా లేదనేది ఇక్కడ ఇష్యూ. రావు గారు, ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఆ బయట ఒకసారి చూద్దామండి ప్లీజ్. పీసీఆర్ जानबूझ के एक गंदा धर्म जो इसने बनाया, जो एक जुमला पार्टी ने बनाया, वो धर्म को हम नहीं मानता है. हम जानबूझ के एक गंदा धर्म जो इसने बनाया, जो एक जुमला पार्टी ने बनाया, वो धर्म को हम नहीं मानता है. రైట్, ఇది దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఎస్ అండి, ఒక కమ్యూనిటీ, ఒక మతాన్ని ఉదాహరిస్తూ ఒక మతాన్ని కించపరుస్తున్నట్టు మనం ఎప్పుడు మాట్లాడకూడదు. ఒక సనాతన ధర్మం అనేది, ఒక సనాతన ధర్మాన్ని అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు మనకి ఇక్కడ ఉన్నాయా? ఇక్కడ నేను ఒకటే చెప్పదలిచాను, సనాతన ధర్మం అంటే ఏంటి, ప్రస్తుత హిందూ మతం అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ నేను ఇస్తానండి. సనాతన ధర్మం అంటే ఇది ఒక వివేకానంద అక్టోబర్ 1893 అక్టోబర్ 17న ఒక మాట చెప్తారు చికాగోలో. ఆయన వయసు అప్పుడు 21 సంవత్సరాలు. మొత్తం భారత సనాతన ధర్మం యొక్క విశిష్టతని ఒకే ఒక్క పదంలో ఆయన చెప్తారు.
ఆయన 1893 సెప్టెంబర్ 17వ తారీఖున చెప్పిన ఆ ఒక్క పదాన్ని సర్వేపల్లి రాధాకృష్ణ గారు తన ఇండియన్ వ్యూ ఆఫ్ లైఫ్ అని ఇలా ఎన్నో బుక్కుల్లో అద్భుతంగా విస్తరించి ఒక అద్భుతమైన ప్రపంచ స్థాయి తత్వవేత్తగా నిలగొల్పుతారు. అంటే 21 సంవత్సరాల ఒక యువకుడు మాట్లాడింది సనాతన ధర్మం కోసం ఏమిటి, ప్రపంచాన్ని ఛాలెంజ్ చేస్తాడు ఆయన. ఏమని, సనాతన ధర్మం అంటే ఇది, ఎవ్వరు వచ్చిన భారతదేశాన్ని 1500 సంవత్సరాల పాటు పరాయోళ్ళు ఏలినా ఇది ఎందుకు బతుకుంది అంటే ఆయన ఒక మాట చెప్తారు, దట్ ఈస్ ద అసిమిలేషన్ పవర్ అనేది. భారత సనాతన ధర్మం అనేది అది ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు, అది ఎవల్యూషన్, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, డార్విన్ చెప్పిన పరిణామ సిద్ధాంతం ప్రకారం అది తన రూపాలు మార్చుకుంటూ వెళ్ళి ప్రపంచంలో ఇప్పుడు ఏ సంస్కృతితో పోల్చుకున్నా, ఏ మతంతో పోల్చుకున్నా ఆల్మోస్ట్ 3 to 2000 years అహెడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. అంతటి విశిష్టత కలిగి ఈరోజు భారతదేశంలో నేను ఒక్కటే ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందే దాన్ని ఇంకా నేను విస్తరించి చెప్పాలంటే, విస్తృతంగా చెప్పాలంటే నేను ఒకటి చెప్తానన్నమాట. మీరు భారతదేశం కోసం కించపరిచే వాళ్ళని ఒకరోజు తీసుకెళ్ళి, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆడితే ఇంకా బాగుండేమో, అదేంటంటే భారతదేశంలో మీరు కించపరిచి భారతదేశం అంటే మీకు అసంతృప్తి ఉంది, భారతదేశం విశిష్టత మీకు తెలియాలి అంటే మీ అందరినీ తీసుకెళ్ళి సిరియా క్యాపిటల్ డెమస్కస్లో కానీ, ఓకే, ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబూల్లో కానీ, అలా అక్కడ లిబియాలో కానీ ఒక్కొక్క రోజు పెట్టేసామనుకోండి చైనా దగ్గర, అప్పుడు తెలుస్తుంది అన్నమాట భారతదేశంలో మీరు ఎంతటి స్వతంత్రాన్ని, ఎంతటి లౌకికత్వాన్ని, ఎంతటి అద్భుతమైన సంస్కృతిలో మీరు ఉన్నారో మీకు విలువ తెలుస్తుంది అనమాట. అప్పుడు తెలుస్తుంది భారత ప్రజాస్వామ్యం విలువ. అందుకనే ఇక్కడ కమ్యూనిటీల కోసం, మతాల కోసం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ప్రపంచంలోని అన్ని మతాలని తనలో ఒడిసి పట్టుకున్నది సనాతన ధర్మం. సనాతన ధర్మం అనేది ఒక మతం కాదు, ఇట్స్ ఎ బియాండ్ రిలీజియన్. అర్థమైందా? అందుకనే ఒకటి అంటారు, గాడ్లందరూ ఇండియాలోనే ఎందుకు పుట్టారంటారన్నమాట. ఇది ఏ క్రాడల్ ఆఫ్ ది ఆల్ రిలీజియన్స్ అండి, ఒక అద్భుతం. ఆ సనాతన ధర్మం కోసం మాట్లాడేటప్పుడు మీరు రాజకీయాలకు అతీతంగా ఉండండి. మీరు రాజకీయాల కోసం సనాతన ధర్మాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా భారతదేశ చరిత్రలో లేరు. కాబట్టి భారత సనాతన ధర్మాన్ని కాస్త తెలుసుకుని మాట్లాడాలని కూడా ఇక్కడ అభిప్రాయపడవచ్చండి. రైట్. సో ఇది ఇక్కడతోటి ఇది ఎండ్ అవ్వదండి, ఎండ్ అయ్యే పరిస్థితి లేదా ఈ అంశం అన్నది? ఇప్పుడు ఒకటండి, భారతదేశం అనేది ఒక విశిష్టత దేశం. ఇక్కడ ఎవరు నిర్ణయం తీసుకుంటారు అంటే భారతదేశంలో నిర్ణయం తీసుకున్నది ఎవరంటే ప్రజలే. ఓకే, దాన్ని ఏమంటారంటే ఒక ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అంటారన్నమాట. ఎక్కడో మీకు సనాతన ధర్మం వచ్చింది కాబట్టి ఆ విషయానికి వెళ్దాం. ఎక్కడో మనకి ఆ ఫారెస్ట్, ఈ ఫారెస్ట్, అక్కడ రేగు చెట్ల వనం, బదరికాశ్రమంలో అక్కడక్కడ ఋషుల మధ్యన, మేధావుల మధ్య, ఋషులు అంటే ఇక్కడ మేధావులనే మాట్లాడండి, మేధావుల మధ్యన డిస్కషన్ జరిగితే ఆ డిస్కషన్ నుంచి ఒక అభిప్రాయం వద్దనమాట, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మీద ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ డిస్కషన్ లెట్ ఇట్ బి కంటిన్యూ, ఎంతైనా వెళ్ళనివ్వండి, ఎన్ని రోజులైనా వెళ్ళనివ్వండి. ఇప్పుడు ఇంకా ఎలాగో ఆపరేషన్ సింధూర్ ఎండ్ అవ్వలేదు. ఇది మతాల మధ్య, మనోభావాల మధ్య, దేశాల మధ్య దెబ్బతినే అంశాలు కదా. ఏదో ఒక వ్యవస్థ, ఒక సంస్థ గురించి మాట్లాడకుండా ఇలా ఉంటే మనం ఎంత దూరం అన్నా వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, చాలా మందికి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఇది. ఏమి కాదండి, మీరు అనుకున్నట్టు ఏమీ జరగదు. భారతదేశం ఒక అద్భుత దేశం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక స్వర్ణయుగంలో నడుస్తున్నాం. భారతదేశం, ఇండియా ఈజ్ రైజింగ్. ప్రపంచంలో ఏ దేశం ఎదిగినంత ఎత్తు చాలా ఫాస్ట్గా రైజ్ అవుతున్నాం. ఇది ఆర్థికంగానే చూస్తారు మీరు, ఆర్థికంగా కాదు సాంస్కృతికంగా కూడా భారతదేశం రైజ్ అవుతుంది. ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ది సూపర్ పవర్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియన్ ఎకానమీ, ఈవెన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అండి. మనం ఏంటంటే పూర్వ వైభవం కోల్పోయాం, దాన్ని ఇప్పుడు మళ్ళీ తెచ్చుకుంటున్నాం. ఇక్కడ అందరూ ఎకానమీ చూస్తారు, రైజింగ్ ఎకానమీ, ఇండియా సూపర్ పవర్ అని. ఎందులో సూపర్ పవర్? మిలిటరీ, ఆర్థికంగా కాదు, సాంస్కృతికంగా. మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానమాట. ఇప్పుడు బ్రిటన్ యూకేలో భారత హోటల్స్, మన ఫుడ్, ఇప్పుడు ఈస్ట్ గోదావరి జరిగే ఈ దోశ, ఇడ్లీలు, ఇవన్నీ ఆ ఫుడ్ చూస్తే అక్కడ మన భారతీయ రెస్టారెంట్లు క్రియేట్ చేసి ఎంప్లాయ్మెంట్ వాళ్ళ యూనివర్సిటీస్, బొగ్గుగోన్ల కంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాయి. దట్ ఈస్ వాట్ ఇండియాస్ కల్చర్. ఈరోజు భారతీయ సినిమా ఎలా ఉందో చూడండి, ఇట్స్ ఎ సాఫ్ట్ డిప్లొమసీ అంటారన్నమాట. భారతదేశం ప్రపంచాన్ని ఆక్యుపై చేస్తుంది సాంస్కృతికంగా. భారతదేశంలో మీకు ఇంకోటి చెప్తున్నా, ఈ చైనాని 1500 సంవత్సరాల పాటు రూల్ చేసాం, ఒక్క సోల్జర్ పంపకుండా. అంటే భారతదేశ సంస్కృతి ప్రపంచాన్ని కట్టిపడేసి రూల్ చేస్తారనమాట. ఇండియా ఈజ్ రైజింగ్. మనకి ఈ పదాలన్నీ తెలియని వాళ్ళు మాట్లాడేవి.
ఇవన్నీ భారతీయులు ఎవరు పట్టించుకోరు. ఒకవేళ భారతీయులు మీరు మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకుంటారు, అవి పైపైనే. భారతీయ ఆత్మ వేరుంటుంది. భారతీయ ఆత్మ అనేది చాలా లోతుగా ఉంటుంది. చూడండి, ఎక్కడో పహల్గాంలో దాడి జరిగింది, 26 మంది భారతీయులు 25 మంది నేపాలీ చనిపోయారు. ఏం జరిగింది? మీకు అక్కడ ఒక విచిత్రం జరిగింది, అది గమనించాలి. మొత్తం కాశ్మీర్ నుంచి కన్యా 3214 కిలోమీటర్ల పాటు పొడవు, అదేవిధంగా 2933 కిలోమీటర్ల వెడల్పు, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రతి జిల్లాలో 8,800 జిల్లాల్లో అన్ని ప్రజలు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఏకకంఠంతో మాట్లాడడం జరిగింది. అది గమనించాలి మనం. ఓకే, ఇవన్నీ మనకెందుకండి? ఎవరో ఒక్కొక్కళ్ళు మాట్లాడింది అది వివాదం. ఏంటంటే సోషల్ మీడియా చేస్తుంది, ఇవన్నీ మనకు అనవసరం ఒక్కొక్కళ్ళు. కానీ భారతీయ ఆత్మని ఎవరూ టచ్ చేయలేరు. డోంట్ వరీ అబౌట్ దట్ ఇష్యూ అనమాట. అవి జరుగుతూనే ఉండండి. వాటి వల్ల ఆ నెగిటివ్ ఉండడం వల్ల మన గొప్పతనాన్ని మనం తెలుసుకునే ఒక అవకాశం మనకు దక్కిద్ది.